ఇది పరిస్థితి. ఆ లైన్ లా మార్నింగ్ 10 కు నిలబడితే ఆఫ్టర్నూన్ 3 అవుతుంది, లేకుంటే ఒక 2 అవుతుంది, 4 కూడా కావాలి. జస్ట్ రెజ్యూమ్ తీసుకున్న కాడ మాత్రమే ఉంటాం, ఇంకా లోపల కూడా. మా కాలేజ్ ప్లేస్మెంట్ లా నా ఎంబీఏ లో నాకు 2 జాబ్లు వచ్చినాయి. పెద్ద ఎంఎన్సీస్ ఏం కావు కానీ మిడ్ లెవెల్ కంపెనీస్ బానే ఉంటుండే. 25K దాకా శాలరీ వస్తుండే, చేసుకుంటే అంత బానే ఉంటుండే. ప్రజెంట్ నా సిచ్యువేషన్ వేరే విధంగా ఉంటుంది. అండ్ నాకు ఒక 8 months to 1 year ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తుండే ఇప్పటి వరకు అది చేసుకుంటే. కానీ మనకు నెక్స్ట్ లెవెల్ దూల కాబట్టి వద్దులే, ఏం చేస్తాము, బెంగళూరు పోదాము, లేకుంటే ఇక్కడనే మంచి ఐటీలా చూద్దాము, అది ఇదని నేను అవి పోలేను. ఇక తర్వాత బయటకు వచ్చి ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి స్టార్ట్ చేసిన. ఎంత దారుణం అంటే అసలు ఒక 10-15 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యిండొచ్చు నేనైతే. లిటరల్ గా నాకంటే ఎక్కువ అటెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు డైలీ అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. నేను విప్రోకే దాదాపు ఒక 5-6 సార్లు పోయినా. జస్ట్ రెజ్యూమ్ తీసుకోవడానికి టైం 2-3 అట్లా అవుతుంది. అప్పటి వరకు జస్ట్ నిలబడే ఉండాలి అంతే. జాబ్స్ రాకాసిన బాధ అని ఒకటైతే, నేనున్న ఏరియా తెలుసుకున్నారు. అక్కడ హాస్టల్ ఎట్లుంటాయి అంటే ఫుడ్ అసలు ఇట్లా వేసుకుంటే పురుగా ఏదోటి వస్తుంది. అంకుల్ ఇట్లా పురుగా వచ్చిందని వాడేం చెప్తాడు, తింటే లేదు, ఉంటావా హాస్టల్ వెళ్ళిపోతావు, అది నీ ఇష్టం అంటాడు. ఎంత రూడ్ గా మాట్లాడతారంటే చెప్పలేము. ఇక నీకు అర్జెంట్ ఉండు అన్నట్టు, ఇక మనకు అవసరం కాబట్టి ఇక అడ్జస్ట్ అయ్యి ఎట్లనో ఉండబడు. మరి చూసే లోపు నెల వచ్చేస్తుంది. హాస్టల్ రెంట్స్ ఉంటాయి, ఆ హాస్టల్ రెంట్ ఖర్చులు అవి అంటే ఈజీగా 10K దాకా అయితే, లేకుంటే 8K అన్నా ఈ యావరేజ్ గా అయితే ఎవ్రీ మంత్. నాకు అందుకే నచ్చలేదు. సో అయితే ఇంటికి వచ్చేస్తాను అనమాట. ఇట్లానే ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు పోదాము, ఖాళీగా ఏం చేస్తాంలే అని. ప్రజెంట్ ఇక అట్లా కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటా అట్లా ఇట్లా చేస్తా ఉన్నా. ఆనే ఉండి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి మాత్రం పాపం సుక్కలు కనిపిస్తుంది. ఇంట్లో ప్రెషర్ స్టార్ట్ అవుతుంది, బయట ప్రెషర్ ఉంటది. కొంపదీసి ఏదో లవ్ కొవ్వో ఉంటే లవర్ ఉంటది, పెళ్లి అవుతుంది, కానీ అంత వేరే అవుతుంది. అంత దారుణంగా ఉంటుంది లైఫ్.